ఆలేరియా బ్రాహ్మణ ముత్తైదుల గ్రూప్ అడ్మిన్ సావిత్రి దేవరకొండ. ముందుగా మన శశిభూషణ్ శర్మ గారు 2 ముక్కలు వేదంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికని అలంకరించిన పెద్దలందరికీ, అలానే సభా నిర్వాహకులు మా సావిత్రి వారికి, అట్లానే శక్తి స్వరూపిణులు అయినటువంటి మీ అందరికీ, మీతో పాటు కార్యక్రమంలో భాగస్వామిని ఒక వ్యక్తిగా, అలాగే ఒక వ్యవస్థగా విద్యారణ్యం అనే వేద పాఠశాల వ్యవస్థగా మీలో ఈరోజు ఒక భాగస్వామిని అవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, ఆ తర్వాత మాటే శ్రీ మహారాజ్ఞి అనే మాట రెండవ మాట. మొదటి మాట శ్రీమాత, సో తల్లి. అలాంటి ఆ తల్లి యొక్క స్వభావాన్ని చాలా సహజంగా మీరందరూ ఒక వారసత్వంగా అందుకుని ఈ ప్రపంచాన్ని కన్నబిడ్డలాగా చక్కగా ముందుకు తీసుకువెళదాం అని ఒక సంకల్పం కొద్దీ అమ్మవార్లందరూ ఒక దగ్గర కూర్చున్నట్లుగా ఉంది. ఇలా కూర్చున్నారేమో అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. దాని బ్యాగ్ చేస్తాం. అవును, మేము లక్ష్మీదేవి అన్నట్టు మీకు బ్యాగ్ చేస్తాం. సువాసిని, ఇంతమంది మహానుభావులందరి యొక్క దర్శనం ఇవాళ నిజంగా మా అదృష్టం. సామాజిక శర్మ గారిది వేద గాయత్రి గురించి బ్రాహ్మణత్వం, వేదం నేర్చుకోవడంలో ఆయన ప్రవచనం, అలాగే ముత్తైదులందరం కలిసి బాల పూజ 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల బాలపిల్లల పూజ జరిగింది. అందరూ కూడా అఖిల భారత బ్రాహ్మణ ముత్తైదుల సమాఖ్యలు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ పండుగను జరుపుకున్నాం. బ్రాహ్మణది గ్రూపు అన్నలా లేదు, ఒక పెద్ద పండగ కంటే ఇంకా మించినట్టుగానే అందరం అంత చక్కగా సమిష్టిగా ఎంతో కృషితో చక్కగా ప్రతి ఒక్కరూ కూడా దీని సమన్వయం పాటించి చాలా చక్కగా నిర్వర్తించారు. దీనికి ప్రతి ఒక్కరికి కూడా నేను సదా రుణపడి ఉంటాను. ప్రోగ్రామ్ని మేము చేసుకుంటుండగా 10 మంది కాదు, అందరూ చూసుకునేలాగా యామిని ప్రకాష్ గారు మాకి ఛానల్ని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చేసుకునే పూజ సింగపూర్ ఏంటి, బెరంపూర్, ఒరిస్సా ఏంటి, ప్రతి చేటకి ఈ లింక్ పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్లో జరిగే పూజా కార్యక్రమాన్ని ఇంతమంది తిలకించే అవకాశం యామిని ప్రకాష్ గారి ద్వారా మాకు కలిగింది. ఆవిడకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.